నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. డబుల్ ఇంజిన్ సర్కార్లో పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధిస్తోంది. ఏపీ గ్లోబల్ ఎస్ఎంఎస్ఈ సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం. సింహగిరిపై వైభవంగా అప్పన్న నిత్య కళ్యాణం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భక్తులు అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించొద్దన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత పలు పథకాలు, వ్యవస్థల పేర్లు మారుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చుతూ కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాటిని విజన్ యూనిట్స్గా పిలవాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి డేటా ఆధారిత పాలనపై సచివాలయంలో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టతనిచ్చారు. విజన్ యూనిట్లలో సమర్థులైన ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధిస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్లో 3 రోజుల పాటు జరిగిన ఏపీ గ్లోబల్ ఎస్ఎంఎస్ఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 16 దేశాల నుంచి వచ్చిన 32 మంది డెలిగేట్స్ను సన్మానించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 4వ సదస్సుని తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఏపీ ఎస్ఎంఎస్ఈ విభాగంలో దేశంలో మొదటి స్థానానికి వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రపంచంలో దిగ్గజ కంపెనీ గూగుల్ విశాఖ వస్తోందని, దీంతో విశాఖ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుముడిస్తుందని తెలిపారు. మీరు చూసుకుంటే సెక్టర్ బేస్డ్ అప్రోచ్ చెప్తున్నారు. ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు విశాఖపట్నం ఒక ఐటీ సెక్టర్గా ఎక్కువగా డెవలప్ చేయడం, డేటా సెంటర్స్ తీసుకురావడం, అమరావతిలో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ మీద తీసుకురావడం, అలాగే మీకు ఆటోమేటివ్ సెక్టర్ రాయలసీమ సత్యసాయి జిల్లా తేవడం, అలాగే మీకు డిఫెన్స్ క్లస్టర్ కానీ, ఏరోస్ క్లస్టర్ కానీ, పెట్రోకెమికల్ క్లస్టర్ కానీ, అలా స్టేట్ అంతా కూడా ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొచ్చి ఆ క్లస్టర్లో లార్జ్ ఇండస్ట్రీస్ని పెట్టి అక్కడ ఎస్ఎంఈ కూడా ఒక క్లస్టర్ అప్రోచ్లో తీసుకెళ్దాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ రకంగా చేయడం వల్ల ఒక ఇకో సిస్టమ్ ఫామ్ అయ్యి ఎక్కువ ఇండస్ట్రీస్ క్లస్టర్ బేసిస్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలామందికి లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇదంతా ఎకో సిస్టమ్ తయారు చేయడానికి పూర్తి ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. డిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళకు కూడా మీరు ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది, ఈ ఏరియాలో పెడితే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ని ఎలాగా మనం స్ట్రెంథెన్ చేయాలి, మనం ఈస్టర్న్ గేట్వే ఆఫ్ ఇండియా కింద మనం వెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి యాక్టివిటీ ఏంటి, దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. మా అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయడానికి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి. ఈరోజు మీరు రాష్ట్రంలో ఏ దేశంలో లేనట్టుగా 175 పార్కులు రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎంఎస్ఎంఈ పార్కులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా
ఎవరైనా సెక్టర్ ఈ యొక్క సెక్టర్ గ్రూప్ అందరూ వచ్చి ఈ పార్క్ మా అందరికి ఇస్తే ఈ సెక్టర్ బేస్డ్ కింద కన్వర్ట్ చేసుకుంటామంటే దానికి కూడా విధి విధానాలు పెట్టుకోవడం జరిగింది. ప్రైవేట్ పార్క్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవరైనా ప్రైవేట్ పార్క్స్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా దాన్ని కూడా లైన్ చేస్తున్నాము. అంతేకాకుండా ర్యాంప్ స్కీమ్ ద్వారా స్కిల్లింగ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని అప్స్కేల్ చేయడానికి బ్యాంక్ సపోర్ట్ కోసం అడిషనల్ 20% CGT MSME ద్వారా స్టేట్ పోర్షన్ కూడా ఇవ్వడం కానీ, అంటే 95% సెంట్రల్ గవర్నమెంట్ 75% అయితే స్టేట్ గవర్నమెంట్ 25% ఇవ్వడం కానీ, ఇవన్నీ కాకుండా రీసెంట్గా ఒక 439 కోట్లు ఇన్సెంటివ్స్ రూపంలో మనం ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో 1900 కోట్లలో 439 కోట్లు ఆల్రెడీ ఇన్సెంటివ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈకోస్ అంతేకాకుండా కొత్తగా సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా స్ట్రెంథెన్ చేసుకోవడానికి సీఎం ఈజీపీ పిఎం ఈజీపీ ఏదైతే ఉందో సిమిలర్ కాన్సెప్ట్లో సీఎం ఈజీపీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఒక ఈకోసిస్టమ్ తయారు చేయడానికి వాళ్ళకి తగినటువంటి, అంతేకాకుండా ప్రధానంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది కూడా విజయనగరం విద్యుత్ స్టేడియంలో 12వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫెన్సింగ్ సీనియర్ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరిగిందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారులకు సైబర్, ఇప్పి, ఫాయిల్ విభాగాల్లో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఎంపిక కాబడిన క్రీడాకారులు ఈ నెల 11వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గల GSL మెడికల్ కాలేజీలో జరగబోయే 12వ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఫెన్సింగ్ అన్నది చాలా ప్రాచీనమైన ఒలింపిక్ క్రీడ అని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిభావంతమైన క్రీడాకారులు ఫెన్సింగ్ క్రీడను స్పోర్ట్స్ క్రీడా కింద కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి చారి తదితరులు పాల్గొన్నారు. పురాతనమైంది, ఒలింపిక్స్లో ఉన్నటువంటి ఈవెంట్ ఇది. స్పోర్ట్స్ కోటాలో ఇది ముఖ్య పాత్రగా ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి అనేక మంది క్రీడాకారులు గత 20 సంవత్సరాలుగా మరి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని పథకాలు కూడా సాధించిన విషయాలు ఉన్నాయి. మరి చాలామంది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఫెన్సింగ్ అనే క్రీడని అభ్యసించడం వల్ల మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, అదే స్పీడు వేగం కూడా పెరుగుతుంది. ఇంటర్ డిస్టిక్ 12వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ ఇంటర్ డిస్టిక్ రాజమండ్రిలో త్వరలో జరగబోయేదానికి ఇప్పుడు ఇక్కడ మన విద్యుత్ స్టేడియంలో వీళ్ళు సెలక్షన్స్ పెట్టుకున్నారు. చక్కటి ప్రాక్టీస్ చేసి క్రీడాకారులు నేషనల్, జాతీయ స్థాయిలో ఇండివిజువల్ ఈవెంట్ కాబట్టి ఒక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళినా, ఒక్క ప్లేయర్ వెళ్ళినా అది మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి కూడా మంచి పేరు వస్తుంది. ఆ దిశగా క్రీడాకారులు ప్రయత్నించాలని, అదేవిధంగా ఉమ్మడి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం క్రీడాకారులకి ఎన్నో సదుపాయాలు, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాను ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసిన మెడల్ కొట్టిన lakhs of rupees ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్కి వెళ్తే క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 3% ఇస్తూ ప్రోత్సహిస్తుంది. దానికి ఉదాహరణ రీసెంట్గా జరిగిన TSCలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండానే నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కి మెడలిస్టు ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ 421 పోస్టులు డైరెక్ట్ క్రీడాకారులకు ఇచ్చారు. ఇది చాలా శుభపరిణామం. బొబ్బిలి మండలం పారాది గ్రామం వద్ద ఉన్న తాత్కాలిక వంతెన ఈ మధ్య కురిసిన అధిక వర్షాల కారణంగా పాడవడం జరిగింది. అందువల్ల పోలీసు వారు భారీ వాహనాలను బొబ్బిలి పట్టణం ద్వారా దారి మళ్లిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి శాసనసభ్యులు రంగారావు జిల్లా కలెక్టర్తో చర్చించి పునర్నిర్మాణం గురించి 12 లక్షలు మంజూరు చేయాలని కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించి త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే బేబీ నాయన R&B అధికారులతో కలిసి కాజ్వే పరిస్థితి మరియు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, బిల్లులు మంజూరులో జాప్యం జరగకుండా తాను చూసుకుంటానని అధికారులకు తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా కాజ్వే పునర్నిర్మాణ పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విజయవాడ వేదికగా త్వరలో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక కోసం ఆదిత్య చెస్ అకాడమీ విశాఖలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించింది. ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంతో నవోదయ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో 7 రౌండ్లలో క్రీడాకారులు ఎత్తులు, పై ఎత్తులు వేసి మేధకు పదును పెట్టారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ డైరెక్టర్ చెస్ కోచ్ రామకృష్ణ, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠలు మాట్లాడారు. త్వరలో విజయవాడలో జరిగే 18 సంవత్సరాల్లో దిగువ కేటగిరీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక కోసం ఈ స్టేట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఓపెన్ కేటగిరీ నుంచి 5గురిని, ఏజ్ గ్రూప్ నుంచి 10 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ స్టేట్ టోర్నీలో 44 ట్రోఫీలు, అండర్ 15 లోపు పాల్గొన్న పార్టిసిపేట్స్ అందరికీ మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేస్తామని చెప్పారు. ఈ అద్భుత అవకాశాన్ని చెస్ ప్లేయర్స్ సద్వినియోగం చేసుకుని ఇంటర్నేషనల్ టోర్నీలో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని సూచించారు. నుంచి మనం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విజయవాడలో త్వరలో జరగబోయే ఎక్కువ రన్ బిలో 1800 అనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి ఓపెన్ కేటగిరీ నుంచి ఒక 5గురిని, ఏజ్ గ్రూప్ నుంచి ఒక 10 మందిని, అంటే ఎవ్రీ ఏజ్ కేటగిరీ నుంచి ఒక 2 పిల్లల్ని సెలెక్ట్ చేసి మనం ఆ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తున్నామండి. అండ్ అలానే దాంతోపాటు 44 ట్రోఫీలు, అండర్ 15 లోపు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమందికి కూడా ఆల్మోస్ట్ 170 మెంబర్స్ అండర్ 15 నుంచి పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా మెడల్స్ కూడా ఇస్తున్నాం. అండ్ అలానే అందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ప్లేయర్స్ అందరూ వినియోగించుకుని ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ టోర్నమెంట్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ వారికి, అలానే ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్లో జరుగుతుంది. బిలో 1800 సెలక్షన్ టోర్నమెంట్ ఫర్ విజయవాడ. వీళ్ళందరూ ప్లేయర్స్ అందరికీ ఫ్రీ ఫుడ్, సర్టిఫికేట్స్, అండర్ 15 ప్లేయర్స్ అందరికీ మెడల్స్ అందుతుంది. 7 రౌండ్లు జరుగుతున్నాయి. సో సాయంకాలం లోపు మన రిజల్ట్ వస్తుంది, ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారు. టాప్ 5 ఓపెన్ వాళ్ళకి ఓపెన్ ఫ్రీ ఎంట్రీ, ప్లస్ టాప్ 1 ప్లేయర్కి ఇన్ కేటగిరీస్ ఫ్రీ ఎంట్రీ ఫర్ రేటింగ్ టోర్నమెంట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టు ఆల్ ఆంధ్ర చెస్ అసోసియేషన్కి, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్కి, ఇస్తున్న ఆదిత్య శాఖకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ రాజాం పోలీస్ స్టేషన్ను ఆదివారం సందర్శించారు. స్టేషన్ మ్యాప్, సీసీ కెమెరాలు, రికార్డులు, స్టోర్ రూమ్, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలు, నేరాలు జరుగుతున్న తీరు గురించి ప్రజలను చైతన్యపరచాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా గంజాయి వినియోగించినా, విక్రయవాద్యాలు జరిపినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు నడత కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సిఐ అశోక్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేది పెద్ద మన జిల్లాలో ఒరిస్సా బార్డర్ ఉండడం వల్ల కొంత ఇంతకుముందు బాగా దాన్ని వాడకుండేది. ఇప్పుడు లోకల్లో పోలీసులు అందరూ కూడా కలిసికట్టుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ రాజాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జీరోకి వచ్చింది. ఇలాంటి ఎవరైనా ఉంటే కూడా మీరు డైల్ 100కి మీరు తెలియజేయండి, లేదా మా పర్సనల్గా చేస్తే మీ డీటెయిల్స్ ఎవరికి పలానా కాలనీలో పలానా వాళ్ళు తాగుతున్నారు, అమ్ముతున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి కూడా మేము ఫోన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళు కీప్ దెమ్ ఇన్ ద ప్రైవసీగా, సీక్రెట్గా పెడతాం. అలాంటివి నా రాజాం టౌన్లో ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం లేకుండా మంచి శాంతి భద్రతలు ఉండే విధంగా, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ప్రజలందరూ కూడా మాకు అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ విల్ టేక్ యాక్షన్. గాంజాని 100% టాప్ ప్రయారిటీ మాకు. అది యువతని దూరంగా ఉండాలి. ఎవరైనా నేను అందరినీ కోరుకునేది ఒకటే, గాంజాని ఒక్కసారి టచ్ చేసినా, దాన్ని చూడాలి, చూసి టచ్ చేసి ప్రయత్నం చేశారంటే ఎప్పుడైనా సరే వాళ్ళు జైలుకి పోవడం గ్యారంటీ. అందుకని దాన్ని చూడాలనుకోవద్దండి, దాన్ని టచ్ చేయాలనుకోకండి, దాన్ని వాడాలి, గంజాయిని తాగాలి అన్నటువంటి ఆలోచనలు అనేది దూరంగా ఉండండి. కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఒక కన్నేసి పెట్టాలి. సో ఆ విధంగా యువతకు నేను అప్పీల్ చేస్తున్నాను. రాజాంలో మంచి ప్రైమ్ ప్లేస్లో మా క్వార్టర్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది, అవి డెమాలిష్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ ఉంది, మంచి కమర్షియల్ ప్లేస్. అది ఆల్రెడీ ఒక పెట్రోల్ పంప్కి మేము పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే రిమైనింగ్ ప్లేస్ కూడా కమర్షియల్గా దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ప్రజలకు బాగా ఉపయోగపడే విధంగా మా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అలాగే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాన్ని ఏ విధంగా కమర్షియల్ ప్రాపర్టీగా దాన్ని యూజ్ చేయాలన్నా ఏ విధంగా దాన్ని మేము గైడ్లైన్ తీసుకొని దాన్ని కూడా యూటిలైజేషన్లో తీసుకొస్తాం. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ప్రజా ఉద్యమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
నిరసన ర్యాలీని సీఎంఆర్ జంక్షన్ నుంచి విజయనగరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఉంటుందని, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వలన పేద విద్యార్థులకు వైద్య కోర్సు చదవడం చాలా ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం కూడా అందడం కష్టతరం అవుతుందని అన్నారు. సీట్లు అమ్ముకోవడానికి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాటలు విని యువత కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఒక్క ఉద్యోగం కూడా నేటి వరకు యువతకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మేము చెప్తున్నాం, ప్రభుత్వ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా మా విజయనగరంలో ప్రైవేటు మెడికల్ కాలేజ్ ఉంది. పేదవాడిత వైద్యం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరుగుతుందా అని అడుగుతున్నాం. వాళ్ళు వ్యాపారం నిమిత్తం డబ్బు పెట్టి తిరిగి ఆ కాలేజీల హాస్పిటల్ ద్వారాగా డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలో ఆలోచిస్తారు తప్ప పేదవాడికి ఉచిత వైద్యం అందుబాటులో రాదని మేము గంటపదంగా చెప్పగలుగుతున్నాం. గత కొన్ని రోజులుగా ప్రజల్ని కలిసి ప్రజలకు చెప్పి, ఇగో ఈ పరిస్థితిలో మీ తాలూకా మద్దతు కావాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం నాడు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో మండల అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వ కుట్రల ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్మాణం చేయాలి. ఆ విధంగా కాలేజీలు నడపాలని కూడా మా తాలూకా డిమాండ్ని ఎంఆర్ఓల ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సింహగిరిపై కొలువున్న భక్తవరదుడు శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగామోస విధానంలో విశ్వస్య ఆరాధన, పుణ్యావహచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవేతనం సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. ఐక్యరాజ్య సమితి 2వ వరల్డ్ సోషల్ సమ్మిట్ దోహా సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న దళిత, బహుజన, శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబును పలువురు అభినందించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధ్యక్షన ప్రారంభమైన సదస్సు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాల అధికార ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అని చెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం ప్రకారం అన్ని రకాల వివక్షతలను నిర్మూలించాలని, పేదరికం, ఆకలి చావులు నిర్మూలించాలని, పౌరులకు సామాజిక భద్రత కల్పించడం ప్రాథమిక హక్కేనని సదస్సు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ యొక్క ఐక్యరాజ్యం నిర్వహించినటువంటి ఈ సమావేశంలో సుమారు 193 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వాల యొక్క ప్రతినిధులతో పాటు ప్రభుత్వ రాయబారులు పాల్గొన్నారు. వీటితో పాటు సివిల్ సొసైటీ ఫోరమ్స్ అని ప్రజల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతినిధులను కూడా తీసుకోవడం జరిగింది.
గ్లోబల్ ఫోరం ఆఫ్ కమ్యూనిటీస్ డిస్క్రిమినేటెడ్ ఆన్ వర్కినిటీస్ అనేటువంటి GFOD ఆర్గనైజేషన్ నుండి నేను ప్రతినిధిగా వెళ్ళడం, మరి ఇండియా నుంచి సుమారు 12 మంది ప్రతినిధులు పాల్గొనడం, అందులో నేను ఒకరిని కావడం చాలా గర్వకారణం. మరి ఈ సమావేశాల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరికం అనేది ఉండకూడదు, ఆకలి చావులు ఉండకూడదు, అసమానతలు తగ్గించబడాలి, లింగపరమైన వివక్షలు నిర్మూలించబడాలి, కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద, రంగు పేరు మీద, వయసు మీద కానీ ఎక్కడ కూడా వివక్షలు ఉండకూడదు అనేది ఈరోజు దోహా డిక్లరేషన్ 3, 4, 5, 6 తారీఖులో జరిగిన ఈ డిక్లరేషన్లో సామాజిక భద్రత కూడా మానవ హక్కులే. సామాజిక భద్రత కల్పించడం, పెన్షన్స్ ఇవ్వడము, వాళ్ళని ఆదుకోవడం అనేది అది మానవ హక్కు అవుతుంది తప్ప సంక్షేమం కాదని ఈ డిక్లరేషన్ నిర్వచించింది. మరి ఈ డిక్లరేషన్లో అన్నిటికంటే కీలకంగా మరి ముఖ్యంగా మాట్లాడే గొంతులు ఏవైతే ఉన్నాయో, వార్తలు రాస్తున్న గొంతులు, ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు, వారికి కూడా మానవ హక్కుల్లో భాగమే. జర్నలిజాన్ని ప్రోత్సహించడం అనేది కూడా మానవ హక్కుల్లో భాగమే. వారి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలనే చర్చలు నడవడం జరిగింది. వైకాపా హయాంలో రాష్ట్రం ఎంతో వెనుకబాటుకు గురైందని, ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలు అర్ధరహితమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై జడ్పీ చైర్మన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అభివృద్ధికి అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కృషి చేయగా వారు అడ్డుకోవాలని ప్రయత్నించారని అన్నారు. అందులో కొంత భాగాన్ని వైకాపా నాయకులు భూసేకరణ నుంచి తొలగించి అడ్డుగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద ఖండించడానికి ప్రెస్ మీట్ ప్రత్యేకించి పెట్టడం జరిగింది. ఆయన మా యువ నాయకుల్ని గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రాసుకోవడం వాస్తవమే, కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మేము వదలట్లేదు. ఈరోజు 20 lakhs జాబ్స్ని ఆయన లీడ్ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఫామ్ చేసి ఆయన అధ్యక్షన వహిస్తూ మా అందరికీ గైడెన్స్ ఇస్తూ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ కూడా కార్యాచరణ చేస్తూ రేపు 14, 15 పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరుగుతున్న ఈ తరుణంలో అనవసరంగా రచ్చగొట్టే ప్రయత్నం ఈ అంబటి రాంబాబు చేస్తున్నారు. మేము మా పరిపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఆయన నాయకత్వంలో పరిపాలన అనేది శాంతి భద్రతలతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిపాలన అంతా కూడా కేంద్రీకృతమై అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నాం. వాజీ న్యూస్లో ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా వెంకటపద్మ ఆసుపత్రిలో ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందచేయాలనే ఉద్దేశంతో డ్రెస్సింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగిందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించిందని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా వెంకటపద్మ హాస్పిటల్లో ఈరోజు మనం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మనం ఈరోజు, అలాగే 11వ తారీఖుని వెల్ బేబీ కంటెస్ట్ పెడుతున్నాము, హెల్దీ బేబీ కంటెస్ట్ పెడుతున్నాము 5 సంవత్సరాల లోపు పిల్లలకి. ఎందుకు ప్రత్యేకంగా 5 సంవత్సరాల లోపు అనుకుంటే పిల్లల్లో సృజనాత్మక కానీ పేరెంట్స్లో కూడా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పిల్లల్ని తయారు అని ఇలాంటి మంచి డ్రెస్సెస్ వేసి పిల్లల్లో కూడా రకమైన చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేశాము. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ ప్రైజెస్ కూడా మనం ఇస్తున్నాం. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మ్యాక్సిమం అందరికీ కూడా మనం ప్రైజెస్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఓన్లీ పేరుకే కాంపిటీషన్ కానీ ఇది ఓన్లీ టు ఎంకరేజ్ ది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మనం ఈ రకమైన మంచి యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవుతారని వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ 2 కంటెస్టులు మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది వెంకటపద్మ హాస్పిటల్లో. నగరంలోని గురజాడ కళావేదికలో ఆదినారాయణ స్మారక కళాపీఠం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 12 గంటల పాటు గంటా లక్ష్మి సినీ ఆర్కెస్ట్రా నిర్విరామంగా కొనసాగింది. దీనిలో నాటికలు, కోలాటం ప్రదర్శనలు, పాటలు, వివిధ రకాల ఈవెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతూ కళలను బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ధవల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాడని పూలై కమ్మని ఘంటసాల అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మా తరం వాళ్ళకి ఆయన పాటల దేవుడు, ఆయన కారణ జన్ముడు. ఆయన ఇచ్చినటువంటి ఆ మధురమైన సంగీతం ద్వారా 60 నాకు తెలిసి అనేక మంది ఆయన పాటలు వింటూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అవి ఆరోగ్యాన్ని ఇచ్చే పాటలు. వాటిని వింటూ అనేక మంది ఆరోగ్యంగా ఉండడం చాలా ముదావహం. అలాగే మా టీం ఉందండి, ఇందులో ఘంటసాల పాటలతో కబడ్డీ చేస్తారు. ఇది ఒక వినూతన ప్రక్రియ, వినోదాత్మకమైనటువంటి వింత ప్రక్రియ. అలాగే నేను ఘంటసాల జీవిత చరిత్రతో పాటలతో అవధానం చేస్తాను. అలాగే మరి కొందరు మా కళాకారులు ఘంటసాల పాటలతో లఘునాటికలు, స్కిట్స్ అంటారు, అవి కూడా వేస్తారు. ఇలాగా ఘంటసాల గారిని కేవలం పాటల ద్వారా ఆరాధించి ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఘంటసాల గురించి ఆయన చేసినటువంటి పాటల ద్వారా కబడ్డీని, అలాగే నాటికల్ని, అలాగే నృత్యాల్ని, ఇలా విభిన్న కోణాల్లో ఆయన్ని ఆరాధించి ప్రజలకు ఆనందం కలిగింపజేయడమే కాకుండా వారి యొక్క కీర్తిని ఇంకా వందల ఏళ్ళు నిలబెట్టాలనే తపనతో మేము చేస్తున్న కృషి ఇది. ఇందుకు ఆ మహానుభావుడికి మనసా వాచా కర్మైన అభినందనలు, నమ్మవాక్యములు తెలియజేసుకుంటున్నాను.
జాతీయ న్యాయ సహాయ సేవా కార్యక్రమాలలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కాలం రాజుపేట గ్రామంలో జడ్జి ఏ విజయ్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లల నడవడిక గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే భూ తగాదాలను గ్రామంలో పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో సమస్య పరిష్కరించుకోవడం వలన కాలం డబ్బు ఆదా అవుతుందని గ్రహించాలని కోరారు. గ్రామంలో పరిష్కారం కాని సమస్యలు ఉంటే ముందు పోలీస్ స్టేషన్కు తర్వాత కోర్టుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, న్యాయవాది సాయి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి సాధ్యమైనంత వరకు ఒక క్షణం మనం కోపడకుండా మనం గొడవకు దిగకుండా ఒకసారి మనం ఆలోచించినట్టయితే దానికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. అది మీ గ్రామాల ద్వారా పెట్టినట్టయితే ఇన్కేస్ వాళ్ళు పరిష్కరించలేని పరిస్థితిలో ఉంటే మీరు పోలీస్ స్టేషన్ తలుపు తట్టండి. ఇన్కేస్ అక్కడ పరిష్కారం కాలేదు కోర్టు తలుపు తట్టండి. డెఫినెట్గా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక కేసులో ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారంటే ఒక 5 మీద ఒక కేసు అవుతుంది, కౌంటర్ కేసు కింద ఒక 5 మీద అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, 4-5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దానివల్ల మనం ఒకసారి కేసు వేయడానికి అది మీకు శిక్ష పడవచ్చు, మనకు పడవచ్చు, మనకు శిక్ష పడకపోవచ్చు. అది కేసు సంబంధించిన ఫ్యాక్ట్స్ వాస్తవ విషయాల ద్వారా ఉంటుంది కాబట్టి. కానీ ఈ 4-5 సంవత్సరాలు మీరు కోర్టుకు తిరిగిన సమయం మీకు ఎవరు ఇవ్వలేదు. అది మనం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కోర్టుకి తిరుగుతున్నామంటే లేదంటే పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామంటే దానివల్ల ఏమవుతుందంటే దాన్ని ఆ రోజు జీవితం మనకు కోల్పోయినట్టే. విశాఖ పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివేసింది. అనకాపల్లి శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం ఏర్పాటు చేసిన పంచసహస్రగల భగవద్గీత పారాయణం ఆద్యంతం అలరించింది. అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో చిన్నారులు పెద్దలు ఏకకంఠంతో భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామీజీ భగవద్గీత ప్రాశస్త్యాన్ని వివరించారు. సముద్ర దేవతకు ఎదురుగా భగవద్గీత పారాయణం చేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. భగవద్గీతలో ఎవరికి ఏమి కావాలో అది ఉందని అన్నారు. భగవద్గీత పఠనంతో ఏకాగ్రత, సత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవడతాయని అన్నారు. జీవితానికి ముక్తి మార్గం చూపేది భగవద్గీత అని పేర్కొన్నారు. భగవద్గీత పారాయణం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేమని తెలిపారు. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క అక్షరం ఒక్కో రత్నంతో సమానమని పేర్కొన్నారు. మీరు లేచి ప్రోక్తవాన శాఖము లేనటువంటిది ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో మనమంతా చేరుకొని సముద్ర దేవతకు ఎదురుగా కూర్చొని మనం చేస్తున్నాం పారాయణం. ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు, రీడింగ్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క ఒక శ్రద్ధతో అందరూ వచ్చారు. దీని వెనకాల ఉండేటువంటి కృషి మన ఉపాధ్యాయులకు 1000 మంది ఉపాధ్యాయులు తయారైపోయారు ప్రపంచంలో మొత్తం. SGS గీతా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ కూడా ఒక శపథం చేశారు. ప్రతి ఒక్కరికి మేము 108 మందికి చెప్పాలా, 108 మందికి చెప్పాలా, కనిష్టం 10 మందికైనా చెప్పాలా అనేటువంటి ఒక వ్రతముతో, హఠముతో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు, అమెరికాలో ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కేవలం దత్తపీఠంలో మాత్రమే, నాదమంటపంలో మాత్రమే కలుగుతూ ఉన్నది, మిగతా చోట కలగలేదే అని మనసులో ఉండిపోయిందేమో తెలీదు. ఆ సందర్భంలో శారదా టీం, శారదా అని ఒక్కరిని చెప్పను నేను, టీం అందరూ చేరుకొని, వాళ్ళందరూ చేరుకొని విశాఖపట్నం స్టేడియంలో చేయటానికి అనుమతి కావాలని కోరుకున్నప్పుడు
మొత్తం అందరూ ఎంతమందికి రావటానికి వీలవుతుందో వాళ్ళందరూ కూడా భారత భూమిలో ఎంతమంది ఉన్నారో, అట్లీస్ట్ దక్షిణ భారతంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ మనం పిలుస్తూ వాళ్ళందరితో పారాయణాన్ని మనం చేయించుకుంటాం అనే ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు మీరందరూ ఏకగళముతో పారాయణాన్ని చేస్తున్నాం. రీడింగ్ చదివే వాళ్ళు కూడా ఆ పారాయణంలో చేరుకుంటున్నారు. ఈ ఒక్క పారాయణంతో ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలం, ఎన్నో దానాలు చేసినటువంటి ఫలం, ఎన్నో ధర్మాన్ని నిలిపినటువంటి ఫలం, 7 జన్మలు మన వంశంలో పుట్టేటువంటి వాళ్ళు, 7 జన్మలు పుట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు ఈ పారాయణంతో భాగ్యంతో వాళ్ళందరూ తరిస్తారు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఫలం అంతా కూడా మన భావితరాలకు, మన నుంచి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకు, వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాన్ని దొరకని అని స్వామిని వేడుకుంటూ, భగవద్గీతలో ఎక్కడ వైకుంఠానికి వెళతారని చెప్పలేదు, మీరు వైకుంఠ పదవిని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. కూటమి అండతోనే సినర్జీస్ యాజమాన్యం కార్మికుల జీతాలు ఎగవేసిందని ఏఐటీయూసీ నేత బూసి వెంకటరమణ ఆరోపించారు. గత 45 రోజులుగా బకాయి జీతాల కోసం దువ్వాడ వీఐపీ జెడ్లో సినర్జీస్ కార్మికులు చేస్తున్న అమ్మే కొత్త మలుపు తిరిగింది. ఈరోజు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు. మా భర్తలకు జీతాలిచ్చి మా బిడ్డల ఆకలి తీర్చాలంటూ కార్మికుల భార్యలు నినదించారు. ఈ నిరసన కార్యక్రమానికి కార్మిక నేత బూసి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. కార్మికులకు పీఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. కూటమి పెద్దల అండతోనే జేసీఎల్ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డు మీదకు నెట్టారని విమర్శించారు. ఈ చెట్టు కింద కూర్చొని గింజనం తింటా ఉన్నారు. వాటిని ప్రశ్నిస్తూ ఉంటే మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు, 7 నెలల నుంచి జీతాలు లేవు, స్కూల్లో ఫీజులు కట్టక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇవాళ ఇంట్లో మా అమ్మ కూర ఉండలేని పరిస్థితి, కేవలం గెంజేసిన పరిస్థితి, గెంజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్తనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటీసీ తరఫున చేదలుచుకున్నాం. గత 7 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తా ఉంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి, అయ్యా మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు. సంతకం పెట్టారు యాజమాన్యం వారు. సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా, 20 రోజులైనా సరే జీతాలు చెల్లించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా. కాబట్టి చేయించుకున్న పనికి, తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంకా పని చేయండి, పనిచేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం, కస్టమర్కి చూపిస్తాం. 7 నెలల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్? 7 నెలల నుంచి ఏమైపోయినాయి అడ్వాన్స్? నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది? అంటే మీ లాభాల్లో దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది, జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, మీ సౌకర్యాలు అన్నిటికీ డబ్బు ఉంది, కార్మికుడి జీతానికి మాత్రం డబ్బులు లేవంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి. కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు, ఏదో ఆశించి వెళ్ళారు. ఆయన వెంటనే ఫోన్ చేసి, ఇది పద్ధతి కాదమ్మా, కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులు వేధించడం సరికాదు, జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని ఆశిస్తే వెళ్తే వీరికి గట్టిగా చెప్తా ఉన్నారు, అవునయ్యా వాళ్ళకి డబ్బులు లేవట, వచ్చిన తర్వాత ఇస్తుంది, మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. భరత్ గారు, మీ తాతగారిని కూడా మేము చూసాం. అలాంటి రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటి వ్యాపార లక్షణాలు మంచిది కాదు. మీరు ప్రజాప్రతినిధి, మీరు వ్యాపారవేత్త కాదు. మీరు ఎవరికి ప్రతినిధి?
ప్రజలకు ప్రతినిధి మీరు. ఈ నెల 22 మరియు 23 తేదీల్లో విశాఖపట్నం పోర్టు స్టేడియం వేదికగా మునుపెన్నడూ జరగని రీతిలో BBN ప్రముఖ బ్యూటీ సంస్థ వారు నిర్వహించనున్న సైమా బ్యూటీ ఎక్స్పో నిర్వహిస్తున్నామని BBN డైరెక్టర్ అండ్ మేనేజర్ చంద్రకళ తెలిపారు. విజయనగరం ఫోర్ట్ సెంట్రల్ మాల్లో బ్రైడల్ మేకోవర్ ప్రోగ్రాం లుక్ అండ్ లెర్న్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ మేకప్ ఆర్టిస్ట్ సంధ్య కనకాల హాజరయ్యి బ్యూటీషియన్ కోర్సు వివరాలు తెలియజేశారు. సారీ డ్రిప్పింగ్, హెయిర్ స్టైలిష్ గురించి వివరించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ 40కి మించి ఇంటర్నేషనల్ కాస్మెటిక్ సెమినార్లు జరుగుతున్నాయని అన్నారు. బ్రైడల్ మేకప్, మెహందీ ఆర్ట్, బ్రైడల్ మేకప్ కాంపిటీషన్లు ఉంటాయని చెప్పారు. స్టార్ ఇండియా బ్యూటీ పేజెంట్ వారి ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ సొగసరి ఆంధ్రప్రదేశ్, చోటా కింగ్, చోటా క్వీన్, మిస్టర్ సొగ్గాడు ఆంధ్రప్రదేశ్ 2025కి అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మేము బియాండ్ బ్యూటీ నెట్వర్క్లో బ్యూటీకి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాము అండ్ చాలా కోర్సెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈరోజు మేము చేస్తున్న ప్రోగ్రామ్కి ముఖ్య కారణం ఏంటి అంటే డిసెంబర్ 22 అండ్ 23 విశాఖపట్నంలో చాలా బిగ్గెస్ట్ హై బడ్జెట్లో అండ్ బ్యూటీ ఎక్స్పో జరగబోతుందన్నమాట. BBN తరపు నుంచి, SBMS తరపు నుంచి. దానికి సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు త్వరలో తెలియబోతున్నాయి. అండ్ చాలామంది బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి, తక్కువ బడ్జెట్లో మాకు కోర్స్ అందించాలి, తక్కువ బడ్జెట్లో మేము చాలా డెవలప్ కావాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకు BBN ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కంటే బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటిషియన్స్కున్న ప్రొఫెషన్ చాలా హై లెవెల్లో ఉంది. ఎంతోమంది డిగ్రీస్ చేసేవాళ్ళు, పీజీస్ లెవెల్లో చదువుకున్న వాళ్ళు కూడా నేను బ్యూటిషియన్ అవ్వాలి, నేను ఈ కోర్స్లో ఉండాలి, నేను ఈ ఫీల్డ్లో ఉండాలని చెప్పి వాటిని వదులుకొని కూడా ఈ ప్రొఫెషన్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము సపోర్టివ్గా ఉంటాము. అండ్ అలాగే ఈరోజు జరిగింది ఫ్రీ సెమినార్ అన్నమాట. ఈ హాల్లో జరిగిన ఈ ఫ్రీ సెమినార్కి చాలామంది హాజరవ్వడం జరిగింది అండ్ చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది మా తరపు నుంచి. నేను ఈరోజు ఈ సెమినార్లో, ఈ క్లాస్లో నేను ఈరోజు బ్యూటీ పార్టీ మేకప్స్ లుక్స్ చూపించడం జరిగింది. అండ్ అలాగే సంధ్య కనకాల మ్యామ్ బ్రైడల్ మేకప్ చూపిస్తున్నారు, శారీ డ్రెప్పింగ్ స్టైల్స్ చూపిస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరి మహిళలకి అందించడం జరుగుతుందన్నమాట. అండ్ BBN తరపు నుంచి ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉపయోగాలు కూడా మేము చూపిస్తున్నాము. విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తూ పాదచారిగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడైన వాడిని ఒక ప్రైవేట్ బస్సులో పనిచేస్తున్న క్లీనర్ అనిల్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడు ప్రస్తుతం KGHలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పార్వతీపురం జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న ఒక గిరిజనుడిపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో భద్రగిరి ఆసుపత్రిలో పాలక మడుగు అనే గిరిజనుడు చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అడవి పందుల దాడులు ఈ మధ్య చాలా ఎక్కువగా అవుతున్నాయని, వాటిని నియంత్రించాలని, గిరిజనులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏపీ పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధిస్తోంది. ఏపీ గ్లోబల్ SMSE సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం. సింహగిరిపై వైభవంగా నిత్య కళ్యాణం. సింహాద్రి అప్పలను దర్శించుకున్న భక్తులు, అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించొద్దన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.